యాసిడ్ వాటర్ అని చెప్పేసి నేను దాన్ని తీసినప్పుడు బాధితుడిని ఏం లేదు, అది ఏప్రిల్లో పెట్టిన కేసు. ఏప్రిల్లో పెట్టిన కేసు అన్నోన్ పర్సన్ మళ్ళీ అందులో. దాని విషయంలో ఈయనను ఏప్రిల్లో పెడితే జూన్ 11 తారీఖు నాడు పొద్దున తీసుకెళ్ళిరని చెప్పేసి వీళ్ళు చెప్పారు. పొద్దున ఉదయం 4-4:30 ప్రాంతంలో వచ్చి తీసుకెళ్ళి ఆ రోజు తీసుకొని పోయి నైట్ మొత్తం ఉంచుకొని తెల్లారి మొత్తం ఉంచుకొని వీళ్ళ అల్లుడిని 12th రోజు నైటు 10 o'clock పిలిపించి తీసుకొచ్చి ఈయన కప్ప చెప్పారు. వాస్తవానికి ఈయన నిజంగా మాది కూడా అదే విలేజ్. ఈయన దొంగతనం చేసిండా లేదా అనే విషయం మీద నేను ఆరాధించిన. వాస్తవానికి ఆ నేరంతో ఈయన సంబంధం లేదు. ఆయన దొంగతనం కేసులు లేడు, చేసింది లేదు. సరిగా కొట్టిరి చేసిరు అని సరిగా మరిగా పోలీసులు ఇంటరాగేషన్ చేస్తారు కదా, అంతే. మరి వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఉంటారు అనే విషయం మీద సైలెంట్ ఉన్నా. తర్వాత మళ్ళీ తెల్లారు రమ్మన్నారు. మళ్ళీ తెల్లారి వేరు పోతే అప్పటికైనా దెబ్బలు బాగా తిన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడనే పడుకోడు పెట్టి ఈ పరిస్థితి మంచిగా అని చెప్పేసి మళ్ళీ ఆయన ఇంటికి పంపించారు. ఇలాలో పంపించి మళ్ళీ 25th రోజు రమ్మని చెప్తే ఈయన వెళ్ళిండు. 25th రోజు వెళ్ళిండు. సాయంత్రం 4 గంటలకు పోతే 4 గంటల నుంచి వెళ్ళి 10 o'clock అక్కడ చాలామంది 10 members దాకా ఉన్నారట. వాళ్ళు కూడా మాకు ఇంటర్నల్గా ఇస్తారు, ఓపెన్గా రమ్మంటే భయపడుతున్నారు. వాస్తవానికి ఆయన సురేంద్ర బాబు అనేట పోలీస్ సంఘం అధ్యక్షుడు, ఆయనతో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఆ వర్షన్. అప్పుడు వీళ్ళు మా ఇంటికి వచ్చారు. ఈ సంఘటన జరిగిన ఇట్లా మరి మళ్ళీ కొడుతున్నారు. మళ్ళీ తెల్లారు రమ్మంటే మళ్ళీ తెల్లారి పోయిన వాళ్ళు ఈయన ఫీవర్ వచ్చి ఎక్కడ పడితే అక్కడనే చెట్ల కింద ఏడబడితే పుట్ట అక్కడ ఏడబడితే ఆడబడుకుంటే ఇదంతా పరిస్థితి మంచిగా లేదని మళ్ళీ ఈయన తీసి పంపించారు. మళ్ళీ మంచిగా వాళ్ళు మళ్ళీ రమ్మని చెప్పారట. చెప్పిన వాళ్ళే అప్పుడు వీళ్ళు మన దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఇట్లా అవుతుందన్న వల్ల అసలు ఏమవుతుందని చెప్పేసి ఆరాధించి నేను అన్నకు సమాచారం ఇచ్చిన. అన్నకి అది అయిపోయింది. తెల్లారి కేపీఎస్ సురేష్ దీన్ని అది చేసి వీళ్ళను ముందర తీసుకుపోయాను. అక్కడ ఆల్రెడీ అందరికీ అడిషనల్ డీజీపీని కూడా కలిసారు, సిపిని కలిసారు, ప్రతి ఒక్క అధికారికి ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఆయన కనీసం ట్రాన్స్ఫర్ అన్నా చేయలేకపోతుంది. అది సిచ్యువేషన్.